వచ్చాడు? ఎప్పుడు లేంది? ప్రొసీడ్ ప్లీజ్. యువర్ ఆనర్, ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డర్ అటెంప్ట్ చేసి వీళ్ళందరూ దొరికిపోయారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంటి ముందు 2-3 రౌండ్లు వేసి సార్ ఎప్పుడు వస్తారని అడిగిన పాపానికి, టాయ్ గన్ తో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి, రెంట్ కార్ లో బాబా భజన్ వెళ్తున్నప్పుడు ఆ కార్ లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏం సంబంధం లేదా? బిల్కుల్ నయ్యే సాబ్. మర్డర్ సినిమాలు చూసినే పని చేసినాం, ఉప్పర్ సే మర్డర్ కై కుకర్తే జీ. అవును జస్ సాబ్, మేము పూర్తిగా మారిపోయిన సాయిరాం శిష్యులం. ఇప్పుడు మా భజనలు, హారతులు, ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం. ఎక్సలెంట్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం. పాడలేంది సార్, గొంతు ఖరాబ్ ఉంది. ఒక్కసారి పాడండి, వినాలి. పాడరా సార్ అడుగుతున్నారు, పాడు. బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా రాజా మదిలోన మన్మథ రాజా. రే రే రే, ఈ పాట కాదు రాజా, ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా, పాడు. సార్ సార్ నేను పాడతా సార్, నాకు వచ్చు సార్. వీడు బాగా పాడతారు సార్. నా చెలి బాబావే, నాలో ఉన్నావే. పాట చివరిలో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా? వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు. ఇలాంటోడిని లాయర్ చేసిన తండ్రోడో గాని ముందు ఆడిని కొట్టాలి. నేను వస్తానమ్మా. మిస్టర్ లక్కీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్. అయితే వేసేయండి సార్ శిక్ష, బెటర్. ఈ దుర్మార్గులను కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను. కూర్చోండి. రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా? గెటప్పులు మార్చరు, మాట తీరు మారదు, పాట సరిగ్గా పాడరు. ఏంటి సార్ నాకు ఈ నరకం? వేసి పడేయండి సార్ శిక్ష. చేసింది చాలు, కుక్కలు ఇరుగుతాయి, జాగ్రత్త. మాస్క్ తీసి బెదిరించరా? చూడండి సార్, జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు, శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు. మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఉంది ఇప్పుడు. యువర్ ఆనర్, వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు. ఈ ఐబ్ ఖాన్ గాడు వీడి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్న చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా ప్యాచ్ పంపించి నన్ను భయపెట్టాడు. కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి. వీళ్ళు ఈ మాటరే కాదు, ఇంకా చాలా మాటర్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకుని వీళ్ళ పేదరికం పోయేలా, జీవితాంతం జైల్లో 4 రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా, 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి. హీస్ మై సన్ లక్కీ, సన్ ఆఫ్ సూర్యనారాయణ. దేవుడా, ఇదంతా చేస్తుంది నీకోసమే అని గమనించు. ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాన్నావు కదా, అదే ప్లేట్ లేదు వేసేవే. ఆ వరం ఇచ్చి నిరూపించుకో. నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి, నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి. అర్థమైందా? 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 అర్థమైంది, అర్థమైపోయింది. రే కార్ కొట్టుకుపోని. నాన్న నాన్న, ఒక్క నిమిషం ఆగు. మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా. చూస్తాను అనుకోలేదు. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు. కాదు, ఈ దేవత తీర్చింది. అవునరా, నేనొచ్చింది లక్ష్మి కోసం. ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఒక్క నిమిషం, అలా ఎవరైనా మాట్లాడింది? లక్ష్మి, లక్ష్మి! ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది. అయ్యా, వెల్కమ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ లక్కీ, వెల్కమ్ టు వివేక్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. అదేంటి సార్, నేను మీ దగ్గర పనిచేస్తాను చెప్పలేదే.
దీన్ని తీసుకోవడానికి అర్హత సంపాదించుకున్నాకే అందుకుంటానని చెప్పకనే చెప్పాం. మీకు అర్థమైందనమాట. కమాన్ టేక్ ఇట్. సార్ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ నా చేతితో పట్టుకోవడం కంటే మా నాన్నగారు చేతికిస్తే చాలా బాగుంటుంది సార్. పితాజీ యా జన్మదాత యా కహా వహా చలో అవో. నాన్న న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీస్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టేక్ ఇట్ సార్. మీరు నేనే సూర్యనారాయణ్, ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్. నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని. నా వల్ల నీ వల్ల కాక ఎవరి వల్ల? నాన్న ఆయన రే చెప్పకరా ఈడు గురించి. ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈ రోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు. నువ్వు వీడి తరపున కాదరా, నా తరపున వాదించు. నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ 1 అని ప్రూవ్ చేయి. సరే నాన్న తప్పకుండా. ముందు ఆ కేసు తీసుకోండి, ఆ కేసు క్లోజ్ అయిపోద్ది, తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను. రే నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నానా చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి. నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు? ఇలా నాకు కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు? రే అదే చెప్తున్నా కదరా, వీడు డబ్బుతో న్యాయాన్ని కొంటున్నాడు, లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు. సరే అవన్నీ తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఆ కీస్ తీసేసుకో. ఏంట్రా కీసు గీసు? నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా? సరే నాన్న నిలబడతా. ఎంత డబ్బులు ఇస్తుంది అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ చేయి. సూపర్. ఏమివ్వగలదు? మహా అయితే 4 కూల్ డబ్బులు. దీంతో ఎవరైనా క్రిమినల్ కేసులు గెలవగలరా చెప్పు? ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు. ఆ కీసులు ఇవ్వండి సార్. రేయ్ ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఇద్దరు. ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో, ఏ న్యాయం అయితే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్ళీ వేస్తాను. ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరమయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తా. మా అమ్మ న్యాయ దేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి నార తీయడానికి నేను రెడీరా. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ద గేమ్ స్టార్ట్స్ నౌ. యుద్ధం ఆరంభమైంది. పిక్చర్ అభి బాకీ మేరా దోస్త్. మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు, కానీ నువ్వు ముందెళ్ళి సెకండ్ హాఫ్ లైన్ సపోర్ట్ చేయి. కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం. చూద్దాం చూద్దాం. భయపెడుతుంది బేబీ ఎవరు? ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగితే చెప్తాను, పదండి సార్. అది కుడితి కాదు, కాఫీ. ఏంటి సార్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎందుకు? నువ్వు అడగబోయే క్వశ్చన్స్ గా. ఏం క్వశ్చన్స్ చెప్పండి. ఏ క్వశ్చన్స్? నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా? మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా? ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా. మీకు అన్నీ తెలుసు సార్, మనసు చదివేసే మహాముదురులు. బయటికెలా కనబడతాను గాని నిజానికి ముదురు మీ నాన్నయ్యా. మా నాన్న? యా. ఆ రోజు కోర్ట్ అవర్స్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కట్ట కేసు ఎందుకు వేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు. షాక్ అయిపోయా. ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది. మీరిచ్చిన డబ్బు కాసుపడి దేవుళ్ళ లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్. ఇదిగో మీరిచ్చిన డబ్బు, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. పిచ్చిదానా,
కూర్చో. ఈసారి కొట్టేసే కేసులో కాదే, కొట్టని కేసులో ఇరికించాలాన్ని. అమ్మడి అమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్ గా కేసు పెట్టాలి. లేకపోతే నీ చున్నీనే నీ మెడకేసి ఇలా చంపేస్తా. అర్థమైందా? అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి ఫట్మను ఉరేసుకొని చనిపోయింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లక్కీ ఎక్కడికమ్మా? వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా. పంది రావు గోపాలరావు లెవెల్లో యాక్టింగ్ చేసిన అక్కడ అమ్మ బలకలా. ఏంటి అమూల్య ఊరేసుకొని చనిపోవటానికి కారణం మా బాబా. ఆయన ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని హీరో కమ్ విలన్ సత్యరాజ్ లాగా తెగ రెచ్చిపోయాడా? ఎవడి చెప్తున్నా సార్ ఈ కహానీలు? అబ్బాయ్, ఆ. ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా. అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడన్నారు కదా, కాదు. ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకొని నేను కొంపలో దూరాడు. హే బయటికి నడు ముందు. ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు? ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో? ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు, అందం, డబ్బు, పేరు, పలుకుబడి, అట్లీస్ట్ క్యాస్ట్. వీటిలో 4 నీకు ఎలాగూ లేవు. ఉన్న ఒక్కనైనా నచ్చిన నాలాంటోడికి ఇచ్చి పైకి రా. కాదు చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే బతకనవనే నిన్ను. అలా రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది, అవునా? అప్పటి అబ్బా, అంత కరెక్ట్ గా ఎట్టా గెస్ చేసావు అబ్బాయి? ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను? ఈయంతో కూర్చొని కాఫీ ఎందుకు తాగుతాను? సార్, మీరు ఎదవా అంటే ఎదవా అని ఒప్పుకోండి. అప్పుడు నాలాంటి ఎదవలకు నచ్చుతారు. అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో 2 జాతులు ఉంటాయి. ఒకటి మంచోళ్ళు, 2 ముంచేవాళ్ళు. ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూమికాయలు చేసి బుక్కులోకి ఎక్కి బ్రతకాలనుకుంటారు. అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటోళ్ళు 40 మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్ గా బ్రతికి భూమికాయలు చేసి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అలాంటి లైఫే, నేను వచ్చింది దానికోసమే. అందుకే పాషాగాన్ని మెప్పించి అయూబ్ ఖాన్ కేసు పట్టుకుని వాడిని తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి, మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి. నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం. లేదు అంటారా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం. సూపర్. నచ్చావయ్యా, వెల్కమ్. వచ్చాయి. బా, ఏం సార్ గుచ్చుకుంటుంది? ఓ డైమండ్ రింగా? ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్ కే మ్యాచ్ అయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్ సార్. పక్కా కమర్షియల్ డైమండ్ శరణం. గోదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. డైమండ్ రింగ్ భలే మెరిసిపోతుందిరా. ఛీ, సిగ్గులేదురా? కన్న తండ్రి లైఫ్ నాశనం అయిపోవడానికి కారణమైన వాడితో చేతులు కలపడానికి? అంకుల్, ఈ వార్నింగ్ రిపీట్ మ్యాటర్. ఇంటర్వెల్ లో అనేసారు కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎడిటింగ్ లో లేచిపోతాయి. డైరెక్ట్ గా ఆయన ఫైనల్ డెసిషన్ ఇదేనా అని అడగండి. చెప్పరా, వాడి కోసం పనిచేయడానికే డిసైడ్ అయ్యావా? ఈ రింగ్ చూస్తుంటే కనిపించడం లేదా? అడగ్గానే కాదనకుండా అడ్వాన్స్ గా మెరిపించాడంటే ఇలా మెరిపించి మురిపించిన క్లయింట్ ని ఏ లాయర్ అన్నా కాదంటాడా? అది నాలాంటోడు. ఆడు క్రిమినల్ రా. అయితే ఏంటి? క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు? మన పాలిట దేవుళ్ళు, మహారాజు పోషకులు.
వాళ్ళ పోలీసులు న్యాయ వ్యవస్థలు కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం లివింగ్ గాడ్స్ లైవ్ లో ఉండబట్టే కదా. అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి. రే మీ నాన్నగారితో ఏంట్రా మాటలు? మా జడ్జిగా ఆయన చేసిన తప్పు లాయర్గా నా చేత చేయనీయని చెప్పు. అవకాశం ఉన్న సంపాదించకుండా అనుభవించే రాతను అనుభవించకుండా ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీ చేయనీయని చెప్పు. రిచ్ నుంచి మిడిల్ క్లాస్ కి తీసుకొచ్చి మన లైఫ్లతో ఆడుకున్నాడు. అలా నా కొడుకు లైఫ్ తో నేను ఆడుకోలేనని చెప్పు. చూడనా, నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు. రా వెళ్ళి పులస తిందాం. ఒక చీటింగ్ కేసులు దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. ఏంట్రా అన్ని రెండు కనిపిస్తున్నాయి? సినిమాలు సాంగ్లు ఆర్ఆర్లే అనుకున్నా, సీన్లు కూడా వాడేస్తున్నారా? మిస్టర్ కమర్షియల్ నాన్ కమర్షియల్ సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో ఆడినంత మాత్రాన నువ్వు చెప్పమ్మే. అన్నా అన్న దీన్నే ప్రాంప్టింగ్ అంటారన్నా. ఇప్పుడు ఆర్టిస్టులు పేజీలు డైలాగులు గుర్తు చెప్పాలంటే కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఎత్తుంటే వీళ్ళు ఎత్తుకుంటారు అనమాట. చెప్పు. అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు, న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన చిన్నగా ఎవరి వాటాలు వాళ్లకు ఉంటేనే ఉత్తమమని ఇలా డివైడ్ చేశాను. కరెక్ట్ పని చేసావమ్మా. వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి నీకు కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా? తెగ జీవించేస్తున్నావు. మీరు ఆగండి. మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో నువ్వు కానీరా. ఆబ్రా. ప్రాంప్టింగ్ లేకుండానే. Yes. అబ్బో నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేగాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు అని పదిసార్లు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దుల వర్షం కురిపించాలని మూతి తహతలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని కరప్టెడ్ మనీ ముట్టుకున్న చేతుల్ని ఆపడానికే ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్ ఇది. పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. అందరు ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా. పదండి. నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు. ఇది కూడా తెలియదు, పెద్ద లాయర్ అంట. నేర్పిన నడకలివి